అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు యూనిఫామ్ లెహంగా అయితే కటింగ్ చూపిస్తాను చూడండి. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చాలా చిన్న పిల్ల అండి, ఎల్కేజీ పిల్లకైతే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. మీరు ఇలా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ 2 మీటర్ల క్లాత్ అయితే యూనిఫామ్ క్లాత్ అయితే 2 మీటర్లు అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా ఇది వచ్చేసి పెద్ద పన్ను అయితే వచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, నేను చూసుకుంటున్నాను క్లాత్ అనేది మనకు ఎట్లా వేసుకుంటే మనకు క్లాత్ అనేది సరిపోతుంది, అలాగే మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే నేను 1-2 సార్లు చెక్ చేసి కటింగ్ అయితే చేశానండి. ఫస్ట్ ఇంకా కటింగ్ చేస్తే మనకు క్లాత్ అనేది వేస్ట్ అయితే ఇంకా మనకు ఎందుకు కాకోకుండా పోతుందని చెప్పేసి మనకు కటింగ్ చేయకముందుకే మనం ఐడియాస్ అయితే వేసుకోవాలండి. ఎలా వేసుకుంటే మనకు సరిపోతుంది క్లాత్ అనేది చూసుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే నేను డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా అయితే చూసుకుంటున్నా చూడండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళా క్లాత్ అనేది తీసేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా చూసుకుంటున్నానండి. మన క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. నేను పన్నా వచ్చింది కదా, పన్నా వైపు చూసుకున్నాను. అలాగే మనము ఇంకా మీటర్ ప్రకారం తీసుకున్నాం కదా, అక్కడ చూసుకున్నాను. 1-2 సార్లు కొలిచి మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చూసుకుంటున్నా చూడండి. ఇంకా నేను పన్నా వైపు అయితే లూజ్ అయితే తీసుకున్నానండి. పన్నా వైపు లూజ్ తీసుకొని ఇంకా మీటర్ ప్రకారం ఇస్తారు కదా, అటువైపు నేను పొడవు అయితే తీసుకున్నానండి. ఎడ్జు వైపుకు పొడవు అయితే తీసుకున్నానండి. మనకు అంచు వస్తుంది కదా, అంచు వైపు పొడవు తీసుకున్నాను, పన్నా వైపుకు గోల్ తీసుకున్నానండి. తీసుకొని ఈ లెహంగా పొడవు వచ్చేసి 19 ఇంచులు అండి. 19 ఇంచులు అయితే తీసుకున్నాను. ఆల్తీ లెహంగా అయితే 16 ఇంచులే ఉందండి. నేను 3 ఇంచులు అయితే ఎగస్ట్ తీసుకున్నాను. పట్టీ కోసం అయితే 3 ఇంచులు ఎగస్ట్ తీసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ బాడీ అయితే చూడండి, 9 ఇంచులు బాడీ పొడవు అయితే తీసుకున్నానండి. లూజ్ వచ్చేసి 14 ఇంచులు అయితే తీసుకున్నానండి. డబుల్ ఫోల్డింగ్ మీద 14 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 14 ఇంచులు లూజ్ తీసుకొని 9 ఇంచులు పొడవు తీసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. మీకు అర్థం కాకుంటే 1-2 సార్లు చెక్ చేసుకొని చూడండి. 9 ఇంచులు పొడవు అయితే తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఒక 2-3 దగ్గర ఈ విధంగా 9 ఇంచులు ఇలా మధ్యలో ఒక మార్కింగ్, అటు సైడ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది క్లాత్ అనేది. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేయాలండి. ఇది వచ్చేసి మనకు బాడీ కోసం అండి. చూసారు కదా, ఈ విధంగా మనం బాడీకి లూజు పొడవు అయితే కటింగ్ చేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఓపెన్ అయితే చేసేయాలా చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం ఇంకా క్లాత్ అనేది ఒక్కొక్కటి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి విడదీయాలండి. విడదీసి ఈ విధంగా అడ్డంగా ఫోల్డింగ్ చేసేసి ఒకదానిపైన ఒకటి అయితే వేసుకోవాలి చూడండి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఇంకా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒకదాని మీద ఒకటి అయితే నీట్గా సర్దుకోవాలండి. ఇంకా తర్వాతకు వచ్చేసి నేను బ్యాంగిల్స్ అయితే పెట్టాను కదా, ఒక్కొక్కరు వస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా అందుకనే మధ్యలో ఇంకా కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి. చూడండి, నెక్ ఎడల్పు వచ్చేసి 2 ఇంచుల కన్నా తక్కువే తీసుకున్నానండి. కొద్దిగా 2 ఇంచులకు కొద్దిగా తక్కువ తీసుకున్నాను. అలాగే నెక్ పొడవు వచ్చేసి నెక్ ఎడల్పు 2 ఇంచుల కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచుల దగ్గరకు అయితే మార్కింగ్ వేస్తున్నానండి. ఇంకా మనం షోల్డర్ జాయిన్ చేస్తే 3.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ విధంగా డబ్బా బాక్స్ అయితే కటింగ్ చేసుకొని ఇంకా నేను స్క్వేర్ నెక్కే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇంకా షోల్డర్ వచ్చేసి చూడండి 3 ఇంచులు అయితే షోల్డర్ తీసుకున్నానండి. ఈ విధంగా 3 ఇంచులు షోల్డర్ తీసుకొని ఇంకా మనం ఆమ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి.
నేను బాడీకి లోపల క్లాత్ అనేది ఎక్కువ తీసుకోలేదండి, ఖర్చుకు. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా ఆమ్ రౌండ్ని 5 ఇంచులు తీసుకొని ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయాలండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసేయండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే నెక్ అయితే పెట్టేశానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఇంకా ఒకటే నెక్ అయితే కటింగ్ చేసుకున్నా చూడండి. ఈ విధంగా బాడీని కటింగ్ అయితే చేసేస్తున్నానండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.